తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎయిడ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎంపీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా జిల్లా యంత్రాంగం సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే డిసెంబర్ 1 అనేది ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు పెద్ద పెద్ద ర్యాలీలతో. ఎందుకంటే చిన్న పిల్లలకి పూర్తిగా అవగాహన లేదు. ఈ మహమ్మారి అనేది వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ రావటం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం. ప్రకాశం జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు. అంటే మన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి అవగాహన అనేది కూడా సదస్సులు ఏర్పరిచి వ్యాధిని నిరోధించినందుకు ప్రత్యేకంగా మనం వైద్య బృందాన్ని, అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను, అదే వైద్య శాఖ అధికారులను మనం అభినందించవలసిందే. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పద్మజ, ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఇది 1988 నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ 1 తారీఖున జరపబడుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశము ఏమి అంటే ప్రజలందరికీ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడము. ఈ వ్యాధిని మనము నివారించవచ్చు కానీ నిర్మూలించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా అవగాహన కల్పించుకొని వాటన్నిటిని పాటించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో 2006న 16% ఉన్న హెచ్ఐవి ఇన్సిడెన్స్ ఈ రోజుకి 1% మాత్రమే వచ్చింది. అలాగే గర్భిణీ స్త్రీలను మనం పరీక్ష చేస్తాము. ఈ హెచ్ఐవి పరీక్షలలో 2006 నందు 1.03% ఉన్న ఇన్సిడెన్స్ ఈ రోజుకి 0.09%కి వచ్చింది. ఇది కూడా తగ్గించి 0 చేయాలి అని హెచ్ఐవి రహిత ప్రకాశం జిల్లాగా మనము అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పొందిన ఓ మహిళ ఇంటిని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంట్లో గ్యాస్ వెలిగించి ఎమ్మెల్యే స్వయంగా టీ తయారు చేశారు. కాసేపు ఆ కుటుంబంతో ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ గ్యాస్ స్కీమ్ పట్ల సదరు మహిళ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వెటరన్ అథ్లెటిక్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభకు విశాఖ వేదికైంది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన సభలో అసోసియేషన్ ఎన్నుకున్న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సభలో ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ PRO అసోసియేషన్ న్యూ చీఫ్ పేట్రన్ కమల్ బైడ్ మాట్లాడుతూ ప్రతిభను చాటి పథకాలను సాధించిన అథ్లెట్స్ అంతర్జాతీయ క్రీడా వేదికపై విశాఖ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. అథ్లెట్స్ అసోసియేషన్ బలోపేతానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి క్రీడాకారులకు సహకారం అందిస్తానని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న జగద్గురు పీఠం డైరెక్టర్, అసోసియేషన్ న్యూ చీఫ్ అడ్వైజర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఔత్సాహిక క్రీడాకారులకు తమ వంతు సహకారం, ప్రోత్సాహం అందిస్తామని తెలియజేశారు. అంటే ప్రభుత్వం సపోర్ట్ అవ్వని సరే, లేకపోతే మరి మనం ప్రజల సపోర్ట్ అని కొద్దిగా నాకు తక్కువ కనపడింది. వీళ్ళని ఎలాగ మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఒక్కసారి నాకు మురళీనగర్ ప్రెసిడెంట్ గారు పిలిపించారు. మురళీనగర్ వెళ్ళాను. చూసిన తర్వాత కొద్దిగా ఆ రోజు నుంచి నాకు మనసులో పుట్టింది, ఈయన్ని మనం అలా కొద్దిగా న్యాయం చేసేసి ముందు పరిగెడతాను, తీసుకొస్తాం బాగుంటుందని చెప్పేసి ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ పక్కన కొంచెం శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ ఎలా బాగా చేయాలని మనం ఒక పెద్ద అసోసియేషన్ దృఢపెట్టాలని ఒక ట్రస్ట్ పెట్టుకుంటాం. ట్రస్ట్కి మెంబర్స్ పెట్టుకొని నేను నా తరపున కొంతమంది నేను డబ్బులు ఇస్తే పైనుంచి డబ్బులు తీసుకొచ్చి కొంత కోట్ల మీద మన డబ్బులు దీంట్లో డిపాజిట్ పెట్టిస్తే వచ్చిన ఇంట్రెస్ట్ వాళ్ళు అందరిని పంపించడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి అది నాకు ఇప్పటి నుంచే మనసులో ఉంది.
అంటే ఇది చిన్న విషయం కాదు, పెద్ద విషయం కానీ నేను తలుచుకుంటే మాత్రం చేయడం నాకు అవకాశం ఉంది. ఇప్పుడు మా ఎంతమంది మా అందరూ ఇప్పుడు ట్రస్ట్ ఇక్కడ నిలబడారో వీళ్ళందరూ సపోర్ట్ కావాలండి. సపోర్ట్ లాగా ఎవ్వరేమి చేయలేరు. ఎందుకు మనసులో కోపం ఉండకూడదు, శాంతంగా ఉంది. మనం వైజాగ్ అసోసియేషన్ బాగా చేయాలా. నాకు తెలియదండి ఈ సిస్టమ్ మీరే అందరూ పునాది. నిన్న ఇవాళ వచ్చాం, రేపు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు కావాల్సింది ఏమిటంటే వైజాగ్ని అసోసియేషన్ బాగా చేయాలి. పాపం మనం అందరికీ మెడల్ తెచ్చిన వాళ్ళు ఎంతకుండా గొప్ప ఉంటుంది. మన మట్టిలో పుట్టి మన కోసం పరిగెట్టి మన భూమి అన్ని మెడల్స్ తెచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళకి గొప్ప నిజం, వాళ్ళకి జోహారాలు దండం పెట్టాలి వాళ్ళు ఇలాంటి వాటిని. ప్రెసిడెంట్ ఆఫ్ ది వెటర్నరీ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం. మరి ఈ సంస్థ స్థాపించి 2010లో 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ నుంచి మేము చాలా కష్టపడి సంస్థని ఈరోజు ఇంత అభివృద్ధి తీసుకొచ్చామంటే దీని యొక్క అభివృద్ధికి కారణమైన ప్రతి ఒక్కరికి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే మేము ఇంత పెద్దగా ఎదిగాము. ఈ అసోసియేషన్ ఈరోజు ఇంత మంచి ప్రమాణ స్వీకారం చేయగలుగుతున్నామంటే వారందరి యొక్క కృషి దీంట్లో ఉన్నది. కాబట్టి మాకు ఏంటంటే ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ కానీ ఎవరు చేయదు. మేమే మా డబ్బులు వేసుకొని పెద్దల లాంటి ఎవరైనా ఎప్పుడైనా సాయం చేస్తే ఆ సాయంతో మేము డిస్టిక్ లెవెల్లో మీటింగ్ చేయడం కానీ, స్టేట్ లెవెల్కి వెళ్ళడం కానీ. స్టేట్ లెవెల్కి వెళ్తున్నామంటే అక్కడ కొంత ఫీజు కట్టాలి, అక్కడ కాంపిటీషన్ చేయాలంటే ఆ ఫీజు అథ్లీట్స్ ఇస్తారు. ఆ ఫీజు కట్టుకెళ్ళి అక్కడ కట్టడం జరుగుతుంది తప్ప ఎటువంటి ఫండ్ కూడా అసోసియేషన్లో ఉండదు. ఎక్కడి నుంచి కూడా ఫండ్స్ రావు. దీనికి ఈ కార్యక్రమం చేయాలంటే ఎవరో ఒకరు సాయం చేయాలి, లేదంటే మనం చేసుకోవాలి. దీన్ని ఇలాగే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం పిలిపించిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న సభ్యులందరూ దీన్ని సహకరిస్తున్నారు. 500 అవని, 1000 అవని, 2000 అవని వాళ్ళు సహకారం మర్చిపోలేని సంఘానికి డెఫినెట్గా వాళ్ళు సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరున అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ని కూడా ఇలాగా ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సాయం చేసిన పెద్దలందరికీ, ప్రెస్ వారికి, ఇక ఈ సెలవు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రి, నియోజకవర్గం సమన్వయకర్త ఉషా శ్రీచరణ్ పర్యటించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లోని పోస్టాఫీస్ ఎదురుగా టీ స్టాల్ వద్ద ఆమె కాఫీ తాగుతూ ప్రజలను పలకరించారు. ప్రజలతో మమేకమై ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, జీవితాలను సరైన మార్గంలో నడిపించుకోవాలన్న హోంమంత్రి అనిత. పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం సరికాదు, కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నించిన వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి. యువతను ఆకట్టుకున్న వైజాగ్ మారథాన్, డాన్సర్తో అలరించిన చిన్న పెద్ద. ఎయిడ్స్ నివారణపై ఒంగోలులో అవగాహన ర్యాలీ, ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.